హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కొంచెం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పన్నీర్ బిర్యానీ అండి. ముందుగా మనం పన్నీర్ ముక్కలు కోసుకొని కారం, పసుపు, ఉప్పు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 5 minutes పెట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని ఒక నెయ్యి వేసుకోండి, ఒక స్పూన్ చాలు. వేసుకున్న తర్వాత మనం ఆ ముక్కలు ఉంటాయి కదండి, ఆ ముక్కలు వేయించి ఒక 5 minutes రోస్ట్ చేయాలండి. రోస్ట్ చేసిన తర్వాత మనం అది ఒక ప్లేట్లో తీసుకుంటాం కదా, ప్లేట్లో తీసుకొని నెయ్యి వేసుకోండి. 2 spoons నెయ్యి వేసుకొని నెక్స్ట్ నూనె ఉంటుంది కదండి, నూనె కూడా కొంచెం వేసుకుంటే కొంచెం టేస్టీగా బిర్యానీ బాగుంటుంది. పన్నీర్ బిర్యానీకి మరి పన్నీర్ బిర్యానీకి పట్టాలి కదండి అదంతా. మనం ముందుగా పెట్టుకున్నాం కదా, నెక్స్ట్ మసాలా దినుసులు అన్నీ ఉంటాయి కదండి, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకొని అది కూడా ఒక 5 minutes రోస్ట్ చేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఉంటాయి కదండి, ఆనియన్స్ కారం మట్టుకి మీకు తగినన్ని పచ్చిమిరకాయలు వేసుకోండి. వేసుకున్న తర్వాత పన్నీర్ ముక్కలు ఉంటాయి కదండి, అవి కూడా వేసుకొని మగ్గించడమే. క్యారెట్ ఇవన్నీ వేసుకోండి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని మసాలా మొత్తం కలుపుకోవడానికి దానికి ఒక 10 minutes అలా పట్టిద్ది కదండి ఉడకడానికి. నెక్స్ట్ ఇది మగ్గిన తర్వాత కొంచెం కల్లుప్పు కూడా వేసుకోండి. కల్లుప్పు వేస్తేనే టేస్టీగా ఉంటుంది ఏదైనా. సాల్ట్ కన్నా కల్లుప్పు మంచిదండి, కల్లుప్పు వేయండి మన టేస్ట్ తగ్గట్టు. ఒక 5 minutes అయిన తర్వాత మసాలా ముద్ద ఉంటుంది కదండి, మసాలా వేసేసుకోవడమే దానికి తగ్గట్టు. వేసుకున్న తర్వాత మనం అలా 5 minutes అలా కలుపుకొని ఉంచుకొని నెక్స్ట్ మనం బియ్యం ఉంటాయి కదండి, ముందుగా మనం నానబెట్టుకోవాలి. 2 గ్లాస్ బియ్యానికి 4 వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అవి మనం కలుపుతూ ఉండగానే పన్నీర్ ముక్కలు ఇందులో యాడ్ చేసేసుకోవడమే. ఇందులో వేసేసుకోండి. వేసుకొని ఒక మరుగుతున్నప్పుడు మనమే ఇప్పుడు చూసుకోవాలి, కారం, సాల్ట్ వేసుకొని చూసుకోవాలి. ఇప్పుడే చూసుకుంటే తెలుస్తుంది కదండి. ఆ పన్నీర్ అయిన తర్వాత 3 whistles అలా పెట్టుకోండి, సరిపోతుంది. వేడివేడిగా మనం సర్వ్ చేసుకోవడమే, అంతే. పన్నీర్ బిర్యానీ చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈ పన్నీర్ బిర్యానీ మీరే చేసుకొని ట్రై చేయండి. కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకుని దానికి తగ్గట్టు మనం ఏదైనా కర్రీ యాడ్ చేసుకోవచ్చు. నేను పెరుగు చట్నీ యాడ్ చేసుకున్నాను. సబ్స్క్రైబ్.